జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ఆనకట్టకు గండిపడిన చోట నీటి ప్రవాహం ఆగిపోయింది. గట్టు కోతకు గురైన చోట మరమ్మతులు చేస్తున్నారు. నీ రెయిన్ కోట్ ఉండే కదా, నీ రెయిన్ కోట్ ఉండే కదా, నెత్తి మీద కట్టుకున్నా. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ఆనకట్టకు గండిపడిన చోట నీటి ప్రవాహం ఆగిపోయింది. గట్టు కోతకు గురైన చోట మరమ్మతులు చేస్తున్నారు. ఇక వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ భారీ వర్షాలు వరదతో కామారెడ్డి జిల్లా అతలాకుతలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మొదలైందో భారీ వర్షం ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. సుమారు గత 48 గంటలుగా ఈ నిరంతరాయంగా వర్షం పడుతుంది. దీంతో కామారెడ్డి మొత్తం జలమయమైంది. ప్రస్తుతం మనం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నాం. ఇక్కడ ఒకసారి పరిస్థితి పరిశీలిద్దాం. నిన్నటి వర్షానికి నిన్న వరదకి ఇక్కడున్న చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి. కాలనీ అంతా నీట మునిగింది. మనం చూస్తున్నట్లుగా ఇదే ప్రాంతంలో నిన్న కామారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన భారీ వరద పారింది. సుమారు 10 నుంచి 12 అడుగుల ఎత్తులో ఇక్కడ నుంచి నీటి ప్రవాహం కొనసాగింది. ఈ నీటి వరదకు ఇళ్లకు సంబంధించిన ప్రహారీ గోడలు కూలిపోయాయి, ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయి. అలాగే వాహనాలు మనం చూస్తున్నట్టుగా కార్లు చాలా మట్టుకు ఈ వరదలో కొట్టుకుపోయాయి. సుమారు ఇప్పటి వరకే 15 కార్లు వరదలో కొట్టుకుపోయి సుదూర ప్రాంతాల్లో ఆగిపోయినట్టుగా కూడా మనం ఇంతకుముందు పరిశీలించాం. అయితే ఈ పరిస్థితులతో ఇటు నివాసాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇళ్లల్లో వరద నీరు చేరింది. అలాగే ఇళ్లకు సంబంధించిన జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మనం చూస్తే ఇదొక ఇంటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఏదైతే నిన్న వచ్చిన వరదకి ఈ ఇల్లు మొత్తం పూర్తిగా దెబ్బతింది. అలాగే ఇంట్లోకి కూడా వరద నీరు చేరడంతో ఇంట్లో నివాసించే వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది మనం చూస్తుంది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబం. ఇది చిన్న కిరాణా దుకాణం నడుపుకునే ఈ కుటుంబ పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం. ఎంత దయనీయంగా మారింది, నిన్నటి వరద ప్రభావం ఏ స్థాయిలో ఉంది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చూస్తే ఇంట్లో వస్తువులన్నీ కూడా బురదమయమైపోయి పట్టి బురదమయంగా మారిపోయాయి. ఇంట్లో నివసించలేని అత్యంత దయనీయ పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూసేది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో బెడ్ పరిస్థితి చూద్దాం. బెడ్ పూర్తిగా తడిసిపోయి మొత్తంగా బురద పెరుగుపోయి ఇంట్లో వస్తువులన్నీ కూడా చిందర వందరగా మారి దేనికి పనికి రాకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సాధారణంగా ఒక కుటుంబం ఇక్కడ మరికొద్ది రోజుల పాటు నివసించలేని పరిస్థితి మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడంతా ఇంట్లో పరిస్థితి చూద్దాం. ఇటువైపు చూస్తే మొత్తం టీవీ కావచ్చు, ఆ టీవీ పైప్ వాటర్ లెవెల్ వచ్చింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాటర్ లెవెల్ ఇంతవరకు సగటున ఒక మనిషి ఎత్తులో ఇందులోంచి వరద నీరు పారింది. టీవీ చెడిపోయింది. కింది భాగంలోనే బురద అదంతా ఏర్పాట్లు వ్యవస్థ అంతా చిందర వందరగా మారింది. ఆహార పదార్థాలు ఏదైతే బియ్యము, కిరాణా సామాను, ఆహార పదార్థాలు కూడా పూర్తిగా మట్టిలో కలిసిపోయి కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి. చూస్తే ఇంట్లో వస్తువులు, బెడ్, అలాగే దానికి సంబంధించిన బీరువాలు మొత్తం కూడా నీరు చేరి వరద పారింది. ఇదంతా కొన్ని
నిన్న ఉదయం నుంచి ఇదంతా కూడా పారి చిందర వందరగా మారిన దయనీయ పరిస్థితి ఈ ప్రాంతంలో మనమున్న ప్రస్తుతం ఈ హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీ ప్రాంతంలో సుమారు 80 నుంచి దయనీయ పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ బియ్యం సంచులు, బియ్యం, అలాగే కిరాణా సామాన్, ఈ చిన్న షాపు రోజువారీ వచ్చే ఆదాయంతో పోషించుకునే ఒక చిన్న కుటుంబం వాళ్ళ దయనీయ పరిస్థితి. వరద ఎంత తీవ్ర స్థాయిలో ఈ కుటుంబాలపై ప్రభావం చూపిందో మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడు ఊహించని పరిణామం కామారెడ్డిలో, గతంలో ఎప్పుడు ఊహించని చూసెరగని పరిణామం ఇది. అంటే ఇంత భారీ వరద రావడం, పెద్ద చెరువులోంచి వరద ఒకేసారి పోటెత్తడం అనేది ఈ ప్రాంతంలో చూసెరగారు. అది ప్రధానంగా చెరువుకు సంబంధించిన వరద, అలాగే చెరువుతో పాటు గత కొద్ది రోజులుగా పై భాగంలో కురుస్తున్న భారీ వర్షాలు, వాగులు వంకలన్నీ కూడా పొంగి పొల్లి రావడము, ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా పొంగడంతో కామారెడ్డిపై దీని ప్రభావం ఇంత తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. అయితే దీనివల్ల కుటుంబాలకు జరుగుతున్న నష్టంపై ఇప్పుడిప్పుడే అంటే నిన్న వరద ముంపు ఉండడము, ఈ ప్రాంతం అంతా కూడా వరద పారుతూ ఉండడం వల్ల ఈ సమస్య ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి ఇటు అధికార యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అమ్మ చెప్పండి, ఏం జరుగుతుంది? వాన సార్, నిన్న మార్నింగ్ 11 o'clock నుంచి బాధపడుతున్నాము. ఎటు పోలేని పరిస్థితి, మొత్తం వాటర్ వచ్చేసినాయి. ఇంతవరకు వాటర్ వచ్చేసినాయి. పోయి బంగ్లా మీద నిలబడ్డాము. బంగ్లాల మించి పోయి ఇంకో బంగ్లా మీద రాత్రంతా నిలబడ్డాము. తెల్లవారి మెల్లగా నీరు వస్తున్నాయి అనేసి ఇటు వచ్చేయడము. మా పరిస్థితి వచ్చే వరకు ఇట్లుంది సార్. మాది మొత్తం బియ్యం నానిపోయినాయి, వస్తువులన్నీ పోయినాయి, కిరాణా సామాన్, చక్కెర, రవ్వ, పైసలు అన్ని పోయినాయి సార్. ఏం లేకుండా పోయినాయి. మొత్తం టీవీ పాడైంది, ఫ్రిడ్జ్ 2 ఫ్రిడ్జ్లు పోయినాయి, కూలర్ పోయింది, బట్టలు అన్ని నానిపోయినాయి, బట్టలు మొత్తం అయిపోయినాయి. ఎట్లా లక్షలలో లాస్ అయినాం సార్. ప్లాట్లు మాత్రం ఇల్లు అమ్ముకున్నాడు, మాత్రం మంచిగా ఉన్నాడు. ఆ మిండిపోయిండి అయిపోయింది. మేము తెలియక కొనుక్కున్నాం సార్. ఇక్కడ ఇట్లా అవుతుందని తెలియదు. చూస్తే వీళ్ళ బాధ చూస్తే మాత్రం వర్ణనాతీతంగా ఉంది. అంటే సాధారణంగా ఈ వరదలు, వర్షాల ప్రభావం జనరల్ గా ఉంటానే ఉంటది. కాకపోతే ఈ స్థాయిలో వరద రావడం అనేది ఇటు ఒక మిడిల్ క్లాస్ కుటుంబాలు, లక్షలాది రూపాయల నష్టం, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఆవాసం లేదు, రాత్రంతా కూడా దాబాలపై పడుకున్న దయనీయ పరిస్థితుల్లో కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు వెళ్లదీశారు. ఇది ప్రస్తుతం కామారెడ్డిలో ఉన్న తాజా పరిస్థితి. ఓ టు హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీపతి.